Bharatiyudu 2, a genuine attempt on corruption in present generation. As we all know, the film starring Kamal Haasan sir, Siddhartha, Rakulpreet Singh, Bobby Simha, and Priya Bhavani Shankar. Coming to the cinema, కమల్ సార్ as సేనాపతి స్టీల్స్ ద షో. సిద్ధార్థ్ రోల్ కూడా చాలా జెన్యున్గా అనిపించింది. ఆ క్యారెక్టర్లో మనల్ని మనం చూసుకోవడానికి చాలా టైం పట్టే అంత జెన్యున్గా ఉంది. వై షుడ్ బి వాచ్ ఇండియన్ 2 అని మీరు అడిగితే, వాచ్ ఇండియన్ 2 ఫర్ ఇండియన్ 3 అని చెప్తా. మోస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్లాట్ అంతా ఇండియన్ 3లో ఉందనిపించింది. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం, శంకర్ సార్ మార్క్ విజువల్స్తో, గ్రాండ్యూర్తో చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది. బట్ దేర్ వర్ సమ్ అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు. అందులో ఫస్ట్ కమల్ సార్ డబ్బింగ్. సగం డబ్బింగ్ కమల్ సార్తో చెప్పించి సగం డబ్బింగ్ వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించారు. దేర్ వాస్ నో సింక్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఇంపాక్టింగ్, మనల్ని ఇంపాక్ట్ కలిగించే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది కలగలేదు. భారతీయుడు 1లో శంకర్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, వాళ్ళు చేసే కరప్షన్ మీద, తప్పు చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా కొడుకైనా సరే చంపేయాలనే కాన్సెప్ట్ వచ్చారు. బట్ భారతీయుడు 2లో ఇప్పుడున్న యూత్, యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ పేరెంట్స్ లంచం తీసుకుంటే మీ చేతులతో మీరే చట్టానికి అప్పగించాలి అనే పాయింట్ని బేస్ చేసుకుని సినిమా తీశారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం, స్టార్టింగ్ వాజ్ గుడ్, బట్ తర్వాత కొంచెం లాగ్ అయింది భయ్య. సొసైటీలో జరిగే కరప్షన్ నీ ఇంటి దాకా వస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ యాక్సెప్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ ఆల్. టోటల్గా కరప్షన్ అనే వర్డ్ లేకుండా బతకడం చాలా కష్టమని ఇండియన్ 2 చూస్తే రకరకాల ఆలోచనతో బుర్ర హీటెక్కేసింది. అండ్ సెకండ్ హాఫ్లో మేజర్ ఫాల్ట్ ఏమైనా ఉందంటే, చాలా బీజిఎమ్స్ మిస్ అయ్యాయి. అసలు అనిరుద్ధ్ బీజిఎం వస్తే ఏముందరా బీజిఎం అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, సెకండ్ హాఫ్లో అవి చాలా చోట్ల లేక స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్గా లేదు. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్, ఇట్ వాస్ గుడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, క్లైమాక్స్ అయిపోయిందని ఎవ్వరూ థియేటర్ నుంచి వెళ్ళిపోద్దు. క్లైమాక్స్ టైటిల్స్ అయిన 5 సెకండ్స్కి ఇండియన్ 3 ట్రైలర్ని మనకు చూపించారు. వేర్ ద ట్రైలర్ ఇస్ కిక్ యాస్ విత్ వింటేజ్ లుక్స్ ఆఫ్ కమల్ సార్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ కాజల్ అగర్వాల్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుభస్కరణ్ సార్, హూ ఈస్ ఫౌండర్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి అలాంటి లొకేషన్స్, ఆ రేంజ్ విజువల్స్ వచ్చాయని నా ఫీలింగ్. అండ్ ఫైనలీ, సేనాపతి ఈస్ హియర్ ఫర్ దిస్ వీక్ టు స్టీల్ ద షో. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇండియన్ 3 ఇన్ థియేటర్స్. అసలు ఇండియన్ 2ని బేస్ చేసుకుని ఇండియన్ 3లో వాళ్ళు ఎలాంటి కన్క్లూషన్ ఇచ్చారని చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ స్పెషల్ మెన్షన్ టు ఏఆర్ రెహమాన్ సార్. సినిమాలో చాలా చోట్ల భారతీయుడు ఫీల్స్ పోకుండా భారతీయుడు 1కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రీక్రియేట్ చేసి చాలా సీన్స్కి ప్లే చేశారు. ఇట్ వాస్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ అండ్ ద ఆడియన్స్ టు. చాలా ఎంజాయ్ చేశారు ఆ బీజిఎమ్స్ వచ్చినప్పుడు. దట్స్ ఆల్ అబౌట్ భారతీయుడు 2 గైస్. మీరు సినిమా చూసి మన ఒపీనియన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ స్క్రీన్ రివ్యూస్. లవ్ యూ ఆల్.